దిస్ ఇస్ ఆర్జే హేమంత్ ఫ్రమ్ 93.5 FM తిరుపతి స్టేషన్. నాతో అయితే ఆర్జే స్వాతి ఉందన్నమాట. తిరుపతి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి 27 అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. చక్రస్నానంతో అయితే ముగిపోతుంది. మన తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దీవెనలందించారు. పవిత్ర వేద మంత్రోచ్చారణ మంగళవాయిద్యాల నడుమ కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారి చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, తులసి దళాలతో పవిత్ర సారెను ఏనుగులపై తీసుకొచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి జన్మతిథిని పంచమి తీర్థం పేరుతో అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి సుదర్శన చక్రమూర్తికి ఉదయం 12:15 నుండి 12:20 మధ్య పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరింపచేశారు. ప్రతి సంవత్సరం పంచమి తిథిన ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఈ చక్రస్నానం ఆచరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.